ప్లాన్స్. సో ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు అందాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి I2 రైజ్ అండి. సో I2 రైజ్ అంటే ఏంటంటే మనతో పాటు ఇంకో ఇద్దరిని మనం ఇక్కడ సక్సెస్ చేయించడమే మన కంపెనీ ఉద్దేశం అండి, ఓకేనా. సో కంపెనీ వచ్చేసి మన హైదరాబాద్ అండి. హైదరాబాద్లో చైతన్యపూర్లో మన హెడ్ ఆఫీస్ ఉందండి ఇక్కడ. సో 2 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి మన కంపెనీ. సో టోటల్గా ఏంటంటే డైరెక్ట్ సేలింగ్కు సంబంధించిన మన కంపెనీ అండి. సో లీగల్ సర్టిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ నుంచి మనకు ఇండియా నుంచి అంటే మన గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ నుంచి కూడా ఉంది ఇక్కడ. సో పాన్ కార్డ్ అనేది ఇక్కడ చూడండి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి మనకు లీగల్గా ఉంది. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ జిఎస్టీ నుంచి జిఎస్టీ కూడా మన కంపెనీ పే చేస్తుందండి. సో ఇక్కడ టీడీఎస్ కూడా ఉందండి మనకి. ఇలా టోటల్గా లీగలైజేషన్ తోటి మన కంపెనీ రన్ అవుతుందండి. సో నెక్స్ట్ వెళ్తే మనకి అబౌట్ అస్ కంపెనీ వచ్చేసి మన హైదరాబాద్లో ఉందండి. అది హెడ్ ఆఫీస్ వచ్చేసి చైతన్యపూర్లో ఉందండి. సో టోటల్గా ఇది డైరెక్ట్ సేలింగ్ కంపెనీ అండి. మనకు ప్రోడక్ట్ ఉంది అండ్ సర్వీస్ ఉంది. ఓన్ బేస్డ్ కంపెనీ అంటే ఓన్గా మనకి ఏంటంటే మన ఆఫీస్ కూడా చైతన్యపూర్లో ఉండడం జరిగింది. అవర్ మిషన్ ఏంటంటే మన మోటో ఏంటంటే సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ జాబ్స్ అనేటి ఇటు గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, ఇటు ప్రైవేట్ జాబ్స్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడున్న పొజిషన్లో. అందుకని ఏంటంటే ఈ కంపెనీ వచ్చేసి ఎస్టాబ్లిష్ చేసింది 2 ఇయర్స్ బ్యాక్ అండి. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ని ఎంప్లాయ్ చేయడమే మన ముఖ్య ఉద్దేశం అండి. మన కంపెనీ వచ్చేసి మోటో వచ్చేసి అవర్ విజన్. సో టోటల్గా ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచే మనం ఇంటి దగ్గర నుంచి సంపాదించుకోవాలి మనీ అనేది. ప్రతి ఒక్కరూ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లెక్క ఈ ఇన్కమ్ అనేది తీసుకోవాలని మన అవర్ సిఎండి. సో మన ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన సార్ వచ్చేసి రమేష్ సార్. మనకి ఇక్కడ ఒక దగ్గర ఒక 10 ఇయర్స్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాడు మనకి ఇక్కడ. టోటల్గా కన్సల్టింగ్, బిజినెస్ సెమినార్స్, ఎన్ఫోర్సింగ్ సేల్స్, సో ఇలాంటి టోటల్గా సెమినార్స్ కూడా ఇస్తాడు మనకు. సో టోటల్గా ఒక 20 ఇయర్స్ ఇందులో మనకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్ వాళ్ళకి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎలా ఇన్కమ్ వస్తుంది ఇక్కడ మరి. సో మనకి ఇక్కడ స్టార్ట్ చేయాల్సింది మనం ఇక్కడ ఒక 2500 రూపీస్ తోటి ఇక్కడ స్టార్ట్ చేస్తామండి. జస్ట్ ఒక 2500తో స్టార్ట్ చేస్తే మనకు ఇక్కడ ఆల్కలైన్ స్టిక్ కానీ అండ్ మనకు బ్రేస్లెట్ కానీ వస్తుందండి మనకి ఇక్కడ. ఈ 2 ప్రోడక్ట్స్ అనేటివి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకొని ఇక్కడ స్టార్ట్ చేసామండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా ఉంటుందండి. ఇక్కడ ప్యూర్లీ రిఫరల్ బిజినెస్ అండి. ఎక్కడైనా ఏంటంటే రిఫరల్ అంటే మనం రిఫర్ చేస్తే ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకు రిఫర్ చేయడం వల్ల ఇన్కమ్స్ వస్తాయి. మనకు రకరకాల ఇన్కమ్స్ ఉన్నాయండి. అవేందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి రెమ్యునరేషన్ అండ్ బిజినెస్ ప్లాన్ అండి. సో మీరు ఒక్కసారి ఇందులో రిజిస్ట్రేషన్ అయ్యి మీరు ఒక్కసారి 2500 పెట్టి ఒక్కసారి కనుక మనం ఇక్కడ ఐడి కనుక యాక్టివ్ చేసుకుంటే మనం ఒక 12 crores వరకు ఇన్కమ్ తీసుకోవచ్చని నాన్ వర్కింగ్ ఇన్కమ్ మన ఎండి సార్ పెట్టాడండి ఇక్కడ. సో చూసుకుంటే ఎలా ఇన్కమ్ వస్తుంది మరి ఎలా ఏంటి అంటే ఫస్ట్ గ్లోబల్ క్లబ్ డైరెక్టర్ అండి ఇది. సో ఇన్కమ్ పేరు ఏంటండి గ్లోబల్ క్లబ్ డైరెక్టర్. సో ఫస్ట్లో మనం జాయిన్ అయిన వెంటనే మన కింద ఆటోమేటిక్గా 2 మెంబర్స్ వస్తారండి. సో మనం ఎవరిని కూడా జాయిన్ చేయని అవసరం లేదండి. ఒక్క పర్సన్ కూడా జాయిన్ చేయని అవసరం లేదు. ఇక్కడ ఆటోమేటిక్గా 2 మెంబర్స్ కంపెనీ ఇస్తుంది. కంపెనీ ఇవ్వడం వల్ల మనకు 700 రూపీస్ అమౌంట్ వస్తుందండి. సో ఎంత వస్తుందండి 700 రూపీస్ వస్తుంది. ఎప్పుడైతే మీకు అంటే ఒక్కరి మీద 700 వస్తుంది, టోటల్ ఎంత 1400. సో సెకండ్ లెవెల్లో మనకు 4 మెంబర్స్ క్లబ్ బిలో 4 మెంబర్స్ అయినప్పుడు 900 రూపీస్ అంటే ఒక్కరి మీద వస్తుంది. అంటే 3600 రూపీస్ టోటల్ అమౌంట్ వస్తుందండి. అండ్ క్లబ్ సిలో 8 మెంబర్స్ అయినప్పుడు 2000 ఒకరి మీద వస్తుంది. అంటే 16,000 టోటల్గా వస్తుంది. అండ్ క్లబ్ డిలో 16 మెంబర్స్ అయినప్పుడు 10,000 ఒకరి మీద వస్తుంది. అప్పుడు అలాంటప్పుడు మనకు
టోటల్గా ఎంత వస్తుందండి ఇక్కడ 1,60,000 సో ఇన్కమ్ వస్తుంది. సో క్లబ్ ఈలో 32 మెంబర్స్ అయినప్పుడు మనకి ఎంత వస్తుందండి 1 lakh వస్తుందండి. టోటల్గా 32 lakhs ఇన్కమ్ వస్తుంది ఇక్కడ. సో క్లబ్ ఎఫ్లో 64 మెంబర్స్ అయినప్పుడు మనకి ఇక్కడ 2 crores ఇన్కమ్ వస్తుందండి. 2 crores అంటే సో మనకి ఇంటూ 64 వేసుకుంటే సో 12 crores మనకు 12 crores అంటే 12 crores 80 lakhs ఇన్కమ్ వస్తుందండి. సో ఇక్కడ మనకు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకు 1400 ఇచ్చినప్పుడు 900 అనేది అప్గ్రేడ్ చేసుకోవాలండి. 500 రూపీస్ అనేది మనకు నెట్ ప్రాఫిట్ మిగులుతుందండి. అండ్ 3600 వచ్చినప్పుడు 2000 అప్గ్రేడ్ చేసుకోవాలండి. 1600 వస్తుంది నెట్ ప్రాఫిట్. అండ్ 16,000 వచ్చినప్పుడు 10,000 పెట్టి అప్గ్రేడ్ చేసుకుంటే మనకు 6,000 అంటే 6,000 అనేది మిగులుతుందండి. 1,60,000 వచ్చినప్పుడు 1 lakh పెట్టి అప్గ్రేడ్ చేసుకుంటే 60,000 మిగులుతుంది. అండ్ ఇక్కడ 32 lakhs వచ్చినప్పుడు మనకి ఇక్కడ 20 lakhs పెట్టి అప్గ్రేడ్ చేసుకుంటే 12 lakhs మిగులుతుందండి. ఇక్కడ 12 crores వచ్చినప్పుడు మనకు ఎలాంటి అప్గ్రేడేషన్ లేదు, టోటల్గా 12 crores మిగులుతుందండి. అంటే ఈ ఇన్కంలో మనము వర్కింగ్ చేసినా చేయకున్నా 12 crores 92,60,100 రూపీస్ అనేది మన కంపెనీ అనేది ప్యూర్గా ఇస్తుందండి. అంటే టోటల్గా వైట్ మనీ లాగా ఇస్తుందండి. టోటల్గా ఎటువంటి వర్క్ చేయకున్నా ఒక ఐడి మనం వేసి వదిలిపెడితే సరిపోతుందండి. ఇక్కడ మనం ఎటువంటి వర్క్ చేయని అవసరం లేదు. ఒక 2,500 పెట్టి ఇక్కడ మనం ఒక ఐడి కనుక ప్లేస్మెంట్ చేస్తే మనకు ఈ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఎక్సలెంట్ ఇన్కమ్ అండి. సో సెకండ్ ఇన్కమ్ చూద్దాం. సెల్ఫ్ మేడ్ డైరెక్టర్ అండి, బైనరీ మ్యాచింగ్ ఇన్కమ్ అంటారు. సో ఇక్కడ డైలీ క్యాప్కి వచ్చేసి మనకు 7 pairs మ్యాచింగ్ ఉంటుందండి. అంటే మనము మ్యాచింగ్ వచ్చేసి 2,100 అనేది తీసుకోవచ్చండి. అంటే 2,100 రూపాయలు తీసుకోవచ్చండి. అలా మనకు 7 pairs అంటే మనకు అంటే 30 days చూసుకుంటే 63,000 per month తీసుకోవచ్చండి. అంటే డైలీ 2,100 కానీ అట్లా 63,000 per month బైనరీ మ్యాచింగ్ అంటే సెల్ఫ్ మేడ్ డైరెక్టర్లో తీసుకోవచ్చండి. మనం ఈ డైలీ పేఅవుట్ అంటే డైలీ పేఅవుట్ వస్తుందండి. మీరు ఎప్పుడైతే మ్యాచింగ్ అయిందో ఆ రోజే మనకు బ్యాంక్ అకౌంట్కి అనేది డైరెక్ట్గా అకౌంట్కి వచ్చేసండి. అండ్ మనకి ఇక్కడ పవర్ లెగ్ అనేది క్యారీ ఫార్వర్డ్ ఉంటుందండి. సో ఇది కూడా ఎక్సలెంట్ ఇన్కమ్ అండి. అంటే మన కింద ఆటోమేటిక్గా అంటే మన కింద మెంబర్స్ అయినప్పుడు మనం అయితే రిఫరల్ ఇస్తున్నాం కదండి. ఇక్కడ మనకు ఫస్ట్ ఇన్కమ్లో రిఫరల్ అవసరం లేదండి. కాకపోతే ఇక్కడ రిఫరల్ ఇస్తేనే ఇన్కమ్ వస్తుంది. కానీ ఒకసారి రిఫరల్ ఇచ్చామనుకోండి వాళ్ళు ఆటోమేటిక్గా 2 members 4 members కావచ్చు, 4 members 8 members, 8 members కాస్త 16 కాస్త 32. సో ఇలా మెంబర్స్ అయినప్పుడు మీరు వర్కింగ్ నుంచి వెళ్ళి నాన్ వర్కింగ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది ఈ సెల్ఫ్ మేడ్ డైరెక్టర్. ఓకేనా. సో 63,000 per month తీసుకోవచ్చండి. సో ఇక్కడ చూసుకుంటే ఒక గవర్నమెంట్ జాబ్ కంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది, అవునా కదా. సో ఇది సెకండ్ ఇన్కమ్ అండి. థర్డ్ ఇన్కమ్ చూస్తే మిషన్ ఇండియా క్లబ్ ఇన్కమ్ అండి. సో ఇది శాలరీ ఇన్కమ్ అండి. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఒక 25 ఐడీస్ని మనం కాదు మన కింద డౌన్లైన్స్ ఎవరైనా కానీ ఒక 25 ఐడీస్ని మన కింద ఆటోమేటిక్గా వచ్చాయి అనుకోండి, మన ద్వారా కానివ్వండి మన కింద డౌన్లైన్స్ ద్వారా కానివ్వండి 25 ఐడీస్ ఎప్పుడైతే ఎవ్రీ మంత్ అంటే ఎవరైతే అచీవ్ అవుతారో ఎవ్రీ మంత్, సో మనకి ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే 800 అనేది 2,500లో 800 అనేది పక్కకు తీసి మనకు ఎవరైతే అచీవ్ అయ్యారో వాళ్ళకి ఆ మంత్ లాస్ట్లో మనకేంటంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే సపోజ్ ఒక 2,000 జాయినింగ్స్ అయినాయండి. మనం 2,000 జాయినింగ్స్ అయ్యాయనుకోండి, ఎగ్జాంపుల్ 50 కావచ్చు, 100 కావచ్చు, 500 కావచ్చు, 1000 కావచ్చు, 15 ఏదైనా కావచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఒక 2,000 జాయినింగ్స్ అయినా 2,000 into 800 అంటే 16 lakhs రూపీస్ మనకు. ఒకవేళ ఒక్కరే 25 ఐడీస్ అచీవ్ అయ్యారనుకోండి, ఆ 16 lakhs కూడా ఒక్కరికి వెళ్తుందండి. దట్ ఈస్ ద వండర్ఫుల్. అంటే ఇద్దరు వెళ్తే మనకు అంటే ఒకవేళ ఇద్దరు అచీవ్ అయ్యారనుకోండి మనకప్పుడు ఎంత వస్తుందండి 8 lakhs ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ ముగ్గురు అయిందనుకోండి, సో ఎంతమంది అయితే అంతమందికి ఏంటంటే 16 lakhs అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాంపుల్ ఆ 10 lakhs ఒక 5 మెంబర్స్కి పోయాలంటే 2 lakhs ఈచ్ మెంబర్కి మనం ఇచ్చేస్తుంటాం. సో ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఇన్కమ్ అండి. సో ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి రాయల్ క్లబ్ డైరెక్టర్. సో ఇది వచ్చేసి ఏంటంటే పెన్షన్ లాగా ఇస్తుందండి. సో
ఏదైతే 2500 ఇక్కడ పే చేసినామో 300 ఇందులో పక్కకు తీసుకుంటుంది కంపెనీ. ఆ తీసిన దాంట్లో మనకేంటంటే ఎవరైతే 25 పేర్స్ చేస్తారో లైఫ్ టైం ఇన్కమ్ ఇస్తుందండి. అంటే బైనరీలో 25 పేర్స్ చేసిన వాళ్ళకి లైఫ్ టైం ఇన్కమ్ ఇస్తుంది. మీరు చేసినా చేయకున్నా ఫస్ట్ ఇన్కమ్ తీరు ఇక్కడ ఒక 25 పేర్స్ చేశామనుకోండి మనకు లైఫ్ టైం ఇన్కమ్ ఇస్తుంది. సో ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక 2000, సో 2000 ఐడీస్ పడ్డాయి అనుకోండి. ఎగ్జాంపుల్ 300 అంటే 6 lakhs. దిస్ అమౌంట్ గోస్ టు వాజ్ కంప్లీట్ 25 పేర్స్. ఎగ్జాంపుల్ ఒకరే 25 పేర్స్ కంప్లీట్ చేశారనుకోండి, ఆ 6 lakhs అనేవి ఎవరికి వెళ్తాయండి? ఒక్కరికి వెళ్తాయండి. సో అలా డిజైన్ చేసిన, అంటే అలా ఎవ్రీ మంత్ కంపల్సరీ ఎంతో కొంత కంపల్సరీ ఇన్కమ్ కంపెనీ నుంచి వాళ్ళకి 25 పేర్స్ చేసిన వాళ్ళకి అది ఎంతైనా కావచ్చు, 1 lakh కావచ్చు, 50,000 కావచ్చు, 20,000 కావచ్చు, ఎంతైనా కావచ్చు, కంపల్సరీ ఈ 25 పేర్స్ చేసిన వాళ్ళకి కంపల్సరీ వెళ్తుంది. ఎందుకంటే ఒక్కసారి 25 పేర్స్ చేస్తే కంపెనీలో మనం ఒక మెంబర్గా అయిపోతాం. సో అలా రాయల్ క్లబ్ మెంబర్గా అయిపోతాం. సో అప్పుడు మనకు పెన్షన్ అనేది ఎవ్రీ మంత్ అనేది ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఇది లైఫ్ టైం ఇన్కమ్ అండి. ఒక్కసారి 25 పేర్స్ చేసి వదిలిపెడితే సరిపోతుంది. ఓకేనా, డబుల్ ధమాకా అంటారు కదండి, అలాంటి మంచి ఇన్కమ్ అండి. సో ఇది రాయల్ క్లబ్ డైరెక్టర్ అండి. సో చూసుకుంటే అవార్డ్స్ అండ్ రివార్డ్స్, కంపల్సరీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనేది కంపల్సరీ ఏ కంపెనీలో ఇస్తుంది, ఈ కంపెనీలో కూడా మనకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ పెట్టిందండి. సో 1 lakh మ్యాచింగ్ అయితే 5,000 ఇస్తుందండి, 2.5 lakhs ఇస్తుంది 15,000 అండి, 5 lakhs మ్యాచింగ్ అయితే 35,000, 15 lakhs మ్యాచింగ్ అంటే 1.5 lakhs బుల్లెట్ బైక్ అండి, 35 lakhs మ్యాచింగ్ అయితే 3.5 lakh ఆర్ క్విడ్ కార్ కూడా ఇస్తుందండి మనకు. అదైనా ఇదే అంటే 3.5 lakhs ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు, క్విడ్ కార్ అయినా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ 50 lakhs మ్యాచింగ్ అయితే 5 lakhs ఆర్ ఫోర్డ్ కార్ కూడా, ఫోర్డ్ అంటే 5 lakhs తీసుకోవచ్చు, లేకపోతే ఫోర్డ్ కార్ అయినా తీసుకోవచ్చు. 1 crore మ్యాచింగ్ అయితే 10 lakhs కార్ అయినా 10 lakhs అయినా తీసుకోవచ్చు, కియా కార్ అయినా తీసుకోవచ్చు. 2.5 crores మ్యాచింగ్ అయితే 25 lakhs అయినా తీసుకోవచ్చు, ఫార్చునర్ కార్ అయినా తీసుకోవచ్చు. 5 crores మ్యాచింగ్ అయితే 50 lakhs అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఆడి కార్ అయినా తీసుకోవచ్చు. 10 crores మ్యాచింగ్ అయితే 1 crore అయినా తీసుకోవచ్చు, డూప్లెక్స్ హౌస్. అంటే ప్రతిదీ మనకు కావాల్సిన ప్రతిదీ దీంట్లో ఉందండి. అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో లైఫ్లో, ఒక కార్ కానీ, ఒక బైక్ కానీ, ఒక హౌస్ కానివ్వండి, మనీ కానివ్వండి, సో టోటల్గా మనకి ఏమైతే లైఫ్లో కావాలనో అదంతా ఇక్కడ టోటల్గా ఉంది. ఎందుకు అంటే రేపటి నాడు మన వల్ల ఒక నలుగురు సక్సెస్ అయితే దట్ ఈజ్ అంటే మనీ సంపాదించడం సక్సెస్, కానీ మనతో పాటు ఇంకో నలుగురిని సంపాదించేటట్టు చేయడం దట్ ఈజ్ ఎవర్గ్రీన్ ప్రాజెక్ట్ అండి. సో అందుకని ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఒక్కరి బాగుపడితే కాదండి, ఒక 10 మందిని బాగుపరిస్తే మనం ఇక్కడ బాగుపడతామండి. కంపల్సరీ ఇక్కడ ఏంటంటే ఒక ఇద్దరిని బాగు చేస్తే కంపల్సరీ మనం బాగుపడతామంటే ఆ ఇద్దరిని బాగు చేయడానికి మనం 100% ఎఫర్ట్స్ అనేవి పెట్టగలుగుతాం. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా నెట్వర్క్ మార్కెటింగ్లో అనేది ఎఫర్ట్స్ అనేటి మన కింది వాళ్ళకి ఎఫర్ట్స్ పెడతాం, ఆటోమేటిక్గా ఎఫర్ట్స్లో సక్సెస్ అనేది వాళ్ళకు వస్తుంది, మనకు వస్తుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ అండి నెట్వర్క్ మార్కెటింగ్. సో మనకి ఇక్కడ ఏంటంటే టోటల్గా ఏంటంటే కరెంట్ బ్యాంక్ అకౌంట్, కంపెనీకి బ్యాంక్ అకౌంట్ కూడా లీగల్గా ఉందండి. ఇక్కడ I2Rise అంటే బ్యాంక్ అకౌంట్ నేమ్ కూడా మనకి ఇక్కడ చూడండి, I2Rise డైరెక్ట్ రిఫరల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండి. యాక్సిస్ బ్యాంక్లో ఉంది. అకౌంట్ నెంబరు, ఎఫ్ఎస్ కోడ్, బ్రాంచ్ సరూర్ నగరు. సో ఇంకోటి ఏంటంటే బ్యూటీ ఏంటంటే మనకు I2Rise అనే యాప్ కూడా ఉందండి. మనకి ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే మనకు యాప్ కూడా ఉంది. సో యాప్లోకి వెళ్తే మనకు ఇలా ఈ ప్లాన్ కూడా ఉందండి, చూసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే హెడ్ ఆఫీస్ వచ్చి చూడండి, క్లియర్గా ఇచ్చాడు. I2Rise డైరెక్ట్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెట్రో పిల్లర్ 1559, హౌస్ నెంబర్ 1-7-309/4, చైతన్యపురి బిసైడ్ స్వప్న హాస్పిటల్, దిల్షు నగర్, హైదరాబాద్, తెలంగాణ 5,60,000. ఓకే, సో ఇది అండి. సో కంపెనీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇంకే అంటే ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు మిస్ కావద్దు అనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని కంపల్సరీ కొట్టండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్, నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ క్లిక్ చేస్తేనే మీకు ఈ నోటిఫికేషన్ వస్తుందండి. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.